ఊరిలో లోతైన గిలక బావిలో నీళ్లు తోడదామని జాంతాడు వేసినప్పుడల్లా బకెట్ బయటికి వచ్చేది కాదు. తొంగి చూస్తే చాలా చీకటిగా ఉండేది. ఊరుళ్ళంతా అందులో ఏదో దయ్యం ఉందని భయపడడం మొదలుపెట్టారు. పెద్దలందరూ ఎవరైనా ధైర్యవంతుడు లోపలికి వెళ్ళి చూడగలరా అని అడిగితే ఒకతను నేను వెళ్తాను, కానీ ఒక షరతు పైన, తాడు లాగే వారిలో మా సోదరుడు కూడా ఉండాలి అని అంటాడు. అప్పటికే ఇద్దరి అన్నదమ్ముల గొడవల వల్ల మాటలు లేకపోవడంతో ఊరి పెద్దలు చేసేదేం లేక పక్కూరికి వెళ్లి ఆ వ్యక్తి సోదరుడిని ఒప్పించి తీసుకొచ్చారు. చెప్పినట్టే వ్యక్తి బావిలోకి తాడు సహాయంతో కిందకి దిగితే అక్కడ ఒక కోతి ఉంది. అది వచ్చిన తాడుని వచ్చినట్టు ముడివెప్పేసి బకెట్ ని దాచేస్తుంది. వెళ్ళిన వ్యక్తి దాన్ని కొద్దిగా మచ్చిగా చేసుకొని తాడు పైకి లాగమని అంటాడు. తీరా బకెట్ పైకి రాగానే కోతి చెంగున బకెట్ లో నుంచి దూకి పారిపోయింది. తాడు పట్టుకున్న వాళ్ళందరూ వామ్మో అని భయపడి వదిలేసి పారిపోయారు. కానీ సోదరుడు మాత్రం తన చుట్టూ తాడును చుట్టుకొని పట్టు వదలకుండా నిల్చున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, అన్నయ్య, అందుకే నీ తోడు కావాలని కోరుకున్నాను, ఇంత ప్రేమ నా మీద ఉందా అనగానే, అరే తమ్ముడు, నిన్ను అవమానించిన వాడిని నిలదీసి తీరుతాను, నీపై చెయ్యెత్తిన వాడిని